అందరికీ స్వాగతం. వెల్కమ్ టు నక్షత్ర వ్లాగ్స్. నిన్నటి ఎపిసోడ్లో ఆంజనేయుడు లంకకి వెళ్లేంతవరకు తెలుసుకున్నాం. టుడే ఎపిసోడ్లో సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్న హనుమంతుడు లంకానగర ద్వారాన్ని కాపాడుతున్న రాక్షసి లంకిణిని ఓడిస్తాడు. తర్వాత రాత్రి సమయంలో తన శక్తితో సూక్ష్మరూపం ధరించి రహస్యంగా లంకానగరంలోకి ప్రవేశిస్తాడు. హనుమంతుడు లంకంతా వెతుకుతాడు. రావణుడి భవనాలు, తోటలు, వీధులు అన్నీ చూస్తాడు. చివరికి అశోకవనంలో సీతను గమనిస్తాడు. ఆమె ఒక చెట్టు కింద కూర్చొని రాముడి ధ్యానంలో మునిగి రాక్షస స్త్రీల కాపలా మధ్య విచారంగా కనిపిస్తుంది. హనుమంతుడు చెట్టు కొమ్మల్లో దాక్కొని ఆమెను గమనిస్తాడు. తర్వాత ధైర్యం చేసి ఆమె ముందొస్తాడు. తనను రాముడి దూటగా పరిచయం చేసుకుంటాడు. రాముడిచ్చిన గుర్తు అయిన ముద్రికను ఆమెకు ఇస్తాడు. ఆ ఉంగరాన్ని చూసిన సీతమ్మ రాముడిపై నమ్మకం పొందుతుంది. ఆమె కళ్లనుంచి ఆనందబాష్పాలు జారుతాయి. హనుమంతుడిని ఆశీర్వదిస్తుంది. తర్వాత హనుమంతుడు ఉద్దేశపూర్వకంగా లంకలో తన బలాన్ని చూపిస్తాడు. రావణుడి సభకు తీసుకువెళ్లబడతాడు. అక్కడ అతనికి అవమానం జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు తన తోకకు నిప్పు అంటించుకుంటాడు. మండుతున్న తోకతో లంకానగరంలోని భవనాలను ఒక్కొక్కటిగా దహనం చేస్తాడు. లంక మొత్తం అగ్నిలో తగులబడుతుంది. తర్వాత హనుమంతుడు సురక్షితంగా బయటకు వచ్చి రాముడు దగ్గరకు తిరిగి వెళ్తాడు. సీత జాడ తెలిసిన తర్వాత రాముడు వానర సైన్యంతో సముద్రతీరానికి చేరుకుంటాడు. సముద్రాన్ని దాటేందుకు వానర వీరులు నలుడు, నీలుడు, రాళ్లతో వారధి నిర్మాణం ప్రారంభిస్తారు. ఇలా రామసేతు నిర్మాణం పూర్తవుతుంది. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు మరియు లక్షలాది వానరులు ఆ రాతి వారధిపై నడుచుకుంటూ సముద్రాన్ని దాటి లంక ముఖద్వారానికి చేరుకుంటారు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. శాంతి ప్రయత్నాలు విఫలమైన తర్వాత భీకర యుద్ధం మొదలవుతుంది. వానర సైన్యం చెట్లు, రాళ్లతో యుద్ధం చేస్తుంది. రాక్షస సైన్యం కత్తులు, బాణాలతో ఎదురుదాడి చేస్తుంది. ఈ యుద్ధంలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు శక్తి అనే భయంకర ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ ఆయుధం తగిలి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి పడిపోతాడు. తమ్ముడిని చూసిన రాముడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు. లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు హిమాలయాలకు వెళ్తాడు. సంజీవని మూలిక గుర్తించలేక మొత్తం పర్వతాన్నే పెకిలించుకుని అరచేతిలో పెట్టుకుని యుద్ధభూమికి తీసుకొస్తాడు. లక్ష్మణుడు తిరిగి స్పృహలోకి వస్తాడు. ఇదే సమయంలో ఓడిపోతున్నామని గ్రహించిన రావణుడు తన తమ్ముడైన భారీ రాక్షసుడు కుంభకర్ణుడిను నిద్రలేపమని ఆజ్ఞాపిస్తాడు. 6 నెలల నిద్రలో ఉన్న కుంభకర్ణుడిని ఏనుగులతో తొక్కిస్తూ, భేరీలు మోగిస్తూ చాలా కష్టపడి లేపుతారు. మిగతాది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.